దీంట్లో నీళ్ళు వస్తాయి, స్ప్రే చేసుకో. దీంట్లో నీళ్ళు వస్తాయా? అయ్యో అయ్యో మేము ఇంకేదో వస్తుంది అనుకున్నాము. ఏం థమ్స్అప్ వస్తే ఇట్లా రాయి. డోర్ లాక్ చేసుకోకుండా లోపల ఊరికే డోర్ వేసుకొని లైటిల్లో నిన్నాడు. నేను వచ్చి డోర్ తీశాను. అరే ఏం చెప్తున్నా? అదే ఫ్యాంటసీ అంకుల్ డోర్ నాకు అయితే అయింది, అది ఎందుకు చెప్తాడు? అంత హ్యాపీగా ఎందుకున్నాడు రా? అదే కదా. ఓపెన్ చేస్తానే ఆయన వావ్ అని గట్టిగా అరిచాడు. వావ్ అని ఎందుకంటారా? ఆయనకి ఏం కనిపించిందో. పెళ్ళైనాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ కార్లో పోతారు, వీళ్ళు కూడా రిహార్సల్ చేసుకుంటున్నారు. అదే రిహార్సల్ రా. అది ఎట్లా సపోర్ట్ వస్తుంది కదరా? నేను కూడా ఇదంతా కల్పితమే, ఎవరిని ఉద్దేశించిన రియాక్షన్ అంతా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు మన వీడియోలో ఒక కొత్త గెస్ట్ వచ్చాడు. సో లెట్స్ వెల్కమ్ కేవిఎస్. హాయ్. ఇక మొదలెడదామా? అయినా ఈ పేపర్ తో ముడ్డి తుడుచుకోవడం ఏంది, చక్కగా నీళ్ళతో కడుక్కోకుండా అని చాలా మందికి డౌట్ ఉంటది. సో ఇండియా నుంచి నేను కూడా 20 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కష్టం ఎందుకు? ఇప్పుడు ఇండియాలో కూడా ఊర్లలో పొలాలు అక్కడిక్కడ పోయినప్పుడు వాటర్ లేకపోతే ఏం చేస్తారు? ఆకులు వాడతారు కదా. ఇంకా టాయిలెట్ బ్లాక్స్ ఏందిరా? అంటే ఈ బాతులు కూడా చూపియాలారా? టాయిలెట్ లెట్రిన్ ఏరియా అంతా డ్రైగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడ నీళ్లు పడకూడదు అన్నమాట. ఇక్కడ స్నానం చేసి అప్పుడు అది లోపల పెట్టి కడుకుంటారా? ఇప్పుడు ఇక అన్ని డీటెయిల్ గా చెప్పాలారా? అరే డౌట్ రా. చాలా మంది ఇది పెట్టుకొని ఉంటారు అన్నమాట. బైడెట్ అంటారు దీన్ని. ఏమంటారు? బైడెట్ అంటారు దీన్ని. మాకే చెప్తాడు. ఏమంటారు దాన్ని? నెక్స్ట్ కడుక్కోవడం కూడా చూపిస్తాడు. అదే కాదురా. ఏమో ఇక వాటర్ ఇది వస్తా, దీంట్లో నీళ్ళు వస్తాయి, స్ప్రే చేసుకో. దీంట్లో నీళ్ళు వస్తాయా? అయ్యో మేము ఇంకేదో వస్తుంది అనుకున్నాము. ఏం థమ్స్అప్ వస్తే ఇట్లా రాయి. థమ్స్అప్ కావాలంటే థమ్స్అప్, స్ప్రైట్ కావాలంటే స్ప్రైట్. అట్లా ఏమన్నా వస్తాయా బ్రో ఆడ స్పెషల్ గా? ఏంటిది ఇట్లా స్పెషల్ గా? కావాలంటే థమ్స్అప్ అవి ఇక్కడ రావు, ఉంటాయి మెషిన్లు ఉంటాయి సపరేట్ గా. కోక్ అదే అనుకున్నా నేను. అది కనెక్ట్ కానీ చేసుకుంటే వాటర్ వస్తే నాకైతే అసలుకే తెలియదు. అంకుల్ చెప్పే వరకు నాకు తెలియదు వాటర్ వస్తాయని. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది వీడియో. ఎన్ని మినిట్స్ చేశాడు? 4 మినిట్స్ చేశాడు, బతికిచ్చాడు. కాదు, బాత్రూమ్ కి ఇట్లా రావాలి, ఇట్లా కూర్చోవాలి, ఇట్లా ఇప్పాలి అని చెప్తున్నాం ఇప్పుడు. కదా నేను ఫస్ట్ లో యూఎస్ వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చినాం అనమాట. అప్పుడు బ్యాచులర్ గా ఉన్నాము. వచ్చినప్పుడు ఫస్ట్ రోజు రెండో రోజు మా ఫ్రెండ్ డోర్ లాక్ చేసుకోకుండా లోపల ఊరికే డోర్ మూసుకొని లైటిల్లో నిన్నాడు. నేను వచ్చి డోర్ తీశాను. అరే ఏం చెప్తున్నా? అదే ఫ్యాంటసీ అంకుల్ డోర్ నాకు అయితే అయింది, అది ఎందుకు చెప్తాడు? అంత హ్యాపీగా ఎందుకున్నాడు రా? అదే కదా. పైన కాళ్ళు పెట్టి పైన కూర్చొని లెట్రిన్ చేస్తా. డిస్క్రైబ్ చేస్తున్నాడు దాన్ని, ఎలా జరుగుతుంది ప్రాసెస్. అంకుల్ 20 ఏళ్ళైనా మర్చిపోలేకపోతుందంటే అసలు అది కదా. ఏం చూసింటాడో అదే కదా. కూర్చో. జోక్ ఏంటంటే ఫస్ట్ లో యూఎస్ వచ్చినప్పుడు చాలా మందికి ఆ టాయిలెట్ పేపర్ తుడుచుకున్న తర్వాత కంపు టాయిలెట్ పేపర్ ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే పక్కన ట్రాష్ క్యాన్ ఉంటుంది, తుడుచుకొని ట్రాష్ క్యాన్ లో వేస్తా ఉంటారు అనమాట. అసలు ఎవరు మనకి చెప్పరు కదా. అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది రూమ్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు మనోళ్ళు అరే నాకెందుకో ఆయన ఉత్తగా ఫ్రెండ్ పేరు వేస్తుంది. నాకెందుకో ఇండియా అట్లా వేసి అనిపిస్తుంది. ఆయన పేరు చెప్పుకుంటే బాగోదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్తున్నాడు. కానీ మన వాళ్ళకి తెలియక ఫస్ట్ లో అట్లా చేస్తారనమాట. అదొక క్రేజీ థింగ్. సో యిదే టాయిలెట్ పేపర్ మీద ఇంకోటి జరిగింది. క్రేజీ థింగ్ ఏంది దాంట్లో? క్రేజీ ఏముందిరా? రేపు ఇంటర్వ్యూలో అంకుల్ అడిగిన అనుకో, మీ జరిగిన క్రేజీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇదే చెప్తాడు. టాయిలెట్లకి వెళ్ళి తుడుచుకొని తీసాలు లేస్తాం, అదే మా క్రేజీ థింగ్ అంటాడు. అరే అది పాపం ఆయనకు జరిగిన ఇన్సిడెంట్ రా. అది అంతా షేర్ చేసుకుంటూ చూసినావా? మా ఫ్రెండ్ వస్తా ఉన్నాడు. ఆమ్స్టర్డామ్ లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. అక్కడ ఫ్లైట్ మారడానికి ఎయిర్పోర్ట్ లో దిగాడు. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడ రెస్ట్ రూమ్ పోయినాడు. అది ఫస్ట్ టైం అనమాట ఆయన అసలు టాయిలెట్ పేపర్ చూడటము, ఇట్లా రెస్ట్ రూమ్ చూడటము అంతా కూడా ఫస్ట్ టైం అనమాట. ఎయిర్పోర్ట్స్ లో ఏమైతుందంటే టాయిలెట్ పేపర్ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇంకా ట్రాష్ క్యాన్ కూడా ఉండదు అనమాట. అసలు క్లీన్ గా ఉంటుంది, చుట్టూ ఏముండదు.
ఆయనకి తెలియలేదు. లెట్రిన్ చేసి తుడుచుకుంటాడు పేపర్ తో. తుడుచుకున్న తర్వాత ఇంత ఏం చేయాలో డీటెయిల్ గా తెలియలేదు. చెప్తుండంటే అరే రే అనుకుంటా, తుడుచుకొని వదిలేస్తే స్ట్రక్ అయిపోతుంది ఈయన ఇంత అనుకున్నా కదా. డీటెయిల్ గా చెప్తుండంటే నాకు ఏదో కొడుతుందా ఇది ఎందుకో పక్కా ఇన్నేరా భయ్. అసలు ఇంత డీటెయిల్ గా ఎట్లా అబ్జర్వేషన్ రా? అదే కదా ఇంత డీటెయిల్ చెప్తుండంటే పక్కా ఇన్ స్టోరీ అది. అంటే ఎయిర్పోర్ట్ లో కూడా బోల్డ్ వేసుకోలేదా డోర్ కి? అమ్మో ఆయన తుడుచుకొని ఇంకేం చేయాలో తెలియక అంతా మడిచి ఆడ పక్కన పెట్టాడంట. పెట్టి అంతా బాగా తుడుచుకొని ఇంత కుప్ప టాయిలెట్ పేపర్ అంతా చేసి ఆడ పక్కన పెట్టినాడంట. పక్కన పెట్టి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చి ఆడ వాష్ బేసిన్ దగ్గర వాష్ చేసుకుంటా ఉన్నాడు చేతులు. అందులో వేరే ప్యాసింజర్ ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన 20 లెటర్ లేకపోయి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తానే ఆయన వావ్ అని గట్టిగా అరిచాడు. వావ్ అని గట్టిగా అరిచాడు. వావ్ అని ఎందుకంటారా? ఆయనకి ఏం కనిపించిందో వాళ్ళు- అక్కడ. అంటే వాట్సాప్ అంటారు కానీ వావ్. అంటే ఇది ఏమైనా కొత్తగా కనిపించింది వాళ్ళకి, కొత్తగా ఏమైనా కలర్ డిఫరెన్స్ కనిపించినట్టుంది. రెయిన్బో కలర్స్ కనిపించినాయేమో. అదే ఇట్లా చెమకాయిస్తుందేమో టిష్యూ ఇట్లా తుడుచుకోగానే ఇట్లా చెమకాయిస్తుందేమో ఇట్లా వావ్ అని అనడానికి. అరే వద్దురా. ఈయన అయి ఉంటాడు అది మా వాళ్ళది. లేదు ఆయన టిష్యూ పేపర్ పెట్టిన ఆయన పెట్టిందా ఇల్లా? ఆ, అమెరికాలో పెళ్లిళ్ళన్నీ ప్రేమ వివాహాలే. ప్రేమ అంటే కన్ను కొట్టి, లేకపోతే వీధి చివరి నుంచి సైకిల్ మీద నుంచి ఈలలేసి, లేకపోతే లవ్ లెటర్ రాసి ఆ పేపర్ తో విమానం చేసి మన డబ్బా మీద నుంచి పక్క డబ్బా మీదకి చేసే ప్రేమ కాదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగా తెలుసుకొని తర్వాత అవన్నీ పెళ్లి చిన్నప్పుడు ఆయన చేసుకుంటారు. చేసినారా అరే ఆయన అవన్నీ ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు అట్లా చేసిండు అని చెప్పి. బాగా అంట అంటే బాగా. వెనకాల ఏమన్నాడు బాగా అన్నట్టు బ్రహ్మానందం స్టైల్ బాగా చెప్పినట్టు. ఆటగాడే. అదిగా ఆ బ్రిడ్జి మీద నిలబడిన 8 మంది పెళ్లి కూతురి స్నేహితురాళ్ళు. పెళ్లి కూతురే సెలెక్ట్ చేసుకుంటది ఎవరు కావాలని. పెళ్లికి ముందే వీళ్ళందరూ కలిసి ఏం సెలెక్ట్ చేస్తున్నారు? చిన్నప్పుడు మనం స్కూల్లో చాక్లెట్లు ఇస్తుంటే అరే అరే నేను వస్తారా అంటే అరే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను చూడు అట్లుంది. అట్లా 8 మందిని సెలెక్ట్ చేసుకోవాలా ఇప్పుడు? ఓకే అది ఫోటోషూట్ కా ఆ, నేను అంటే ఇంకేదో నువ్వు దేనికి అనుకున్నాను. అనుకున్నావు సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఇంకా వేరే ఏదో ఏదో అనుకున్నా 8 మంది ఎందుకురా? అంటే హెల్ప్ చేస్తారేమో అని. అదే ఫోటోషూట్ కి హెల్ప్ చేస్తారండి. వీళ్ళంతా వీళ్ళే కొనుక్కోవాలి వాళ్ళు వేసుకున్న బట్టలు. అమ్మా, ఏం తీసుడు వాళ్ళు ఉన్నారా ఆయన ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎప్పుడన్నా లైక్ పార్టీ అని చెప్పలేదు, నీ బర్త్డే పార్టీ ఉన్నప్పుడు, అక్షయ్ బర్త్డే పార్టీ ఉన్నప్పుడు అక్షయ్ మళ్ళీ నేను పార్టీకి తీసుకెళ్ళాలంటే ఏంటి బిల్లు మొత్తం ఆడే కట్టుకోవాలి కదా. ఇక్కడ హైలైట్ ఏంటంటే రెస్టారెంట్ కి వచ్చారనుకో, ఒకటి బర్త్డే ఇప్పుడు అక్షయ్ బర్త్డే ఉంది, బర్త్డే పార్టీకి వచ్చాడు అనుకో, మిగతా మన 4 పార్టీకి వెళ్ళాం. ఎలా ఉంటదంటే ఎవరిదాడి సపరేట్ బిల్లు, ఎవరిదాడు కట్టుకున్నా ఎవరిదాడు తినేసి వెళ్ళిపోతాడు. ఇంకా పార్టీ ఎందుకు? అదే పార్టీ, దట్స్ ద పార్టీ. ఏంటంటే బర్త్డే వాడిది, ఎవడు తిన్నదానికి వాడే బిల్లు కట్టుకుంటాడు, వాడే మొత్తం వాడు ఏం తీసుకుంటే వాడే కట్టుకోవాలి. వీళ్ళు జస్ట్ కూర్చొని కాసేపు మాట్లాడుకోవడం ఇలా పార్టీ. దానికి రేపు పార్టీ పెద్ద అనే party పేరు ఇస్తావు. ఎందుకు? దానికి ఎక్కడ అదే పోవడం magic. ఎందుకు? దట్స్ ద మ్యాజిక్. అట్లా అంటే party అన్నా కూడా క్రేజీ రాదు ఉంటది. స్ప్లిట్ మన దగ్గర అయితే రారు, ఎవరి దాని అదే డబ్బులు కదా. అంటే మన దగ్గర రారు. అదే కదా స్ప్లిట్ ఘోరం అనుకుంటాం మనం. ఇట్లా వెళ్తే ఓడవుతాడు ఇక. అంటే ఈ చిత్రంలోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు. మేము కూడా ఇదంతా కల్పితమే, ఎవరిని ఉద్దేశించిన రియాక్షన్ అంతా. కల్పితాలు కావా? ఆడ కనిపిస్తారు కదరా. అంతమంది కనిపిస్తారు కళ్ళు మంచిగా కల్పితానంటాడు. ఇంకా పెళ్లి కూతురు స్నేహితురాలను ఎంచుకున్నట్టు పెళ్లి కొడుకు కూడా వాళ్ళ స్నేహితులు ఎంచుకుని ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఇట్లా సూట్లు వేసుకొని ఒక పువ్వు తగిలించుకోవాలా. ఇంకా పెళ్లి కొడుకు స్నేహితులు పెళ్లి కూతురు స్నేహితులు జత కడతారు ఇట్లా ఒక్కొక్కరు. వీళ్ళు ఎవరితో జత కట్టిస్తారా బ్రోడా? ఇంత ఫెసిలిటీ ఉంటుందా? అదే కదా చూడు. ఇట్లా జత కూడా జస్ట్ ఫర్ కట్టిస్తారా? ఫొటోస్ కదా, ఫొటోసే తర్వాత ఓకే, కూడా ఏమన్నా నేను తర్వాత ఉంటుందేమో ఏదో కదా. ఉంటదేమో అనుకున్నా. Just for- తర్వాత ఉంటది, వాళ్ళు కనెక్ట్ అవుతాయి. వాళ్ళు నచ్చితే బాగా అర్థం చేసుకుంటే ఇద్దరు కలిసి తిరుగుతా అంటారు. అన్ని కుదిరితే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే విడిపోతారు. మళ్ళా కొత్త వాళ్ళని వేటాడతారు. ఆ ప్రేమించుకునేదాన్ని డేటింగ్ అంటారు. వేటాడలేవేంద్రా? వాళ్ళు ఏమైనా జంతువులా? ఈ మధ్య వేటాడుతారు కూడానా? కాదు, ఇది ఆయన చూసినావా ఏకంగా వేటాడుతున్నారు అంటున్నాడు. జంతువుతో కంపారిజన్. ఇంకా వాళ్ళు డేటింగ్ లో ఏం చేస్తారు అనేది ఈ భూమి మీద ఎవరు చూడలేదు ఇంతవరకు, కాబట్టి ఎవరికి తెలీదు. ఇక పెళ్లికి ముందే ఒకసారి ఫోటో ఏం చేస్తారో ఎవరికి తెలియదా?
అందరికి నువ్వే- తెలిసిందే కదా అది. నువ్వేమో మీ ఫ్రెండ్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు చూస్తావు. అదే చూసినావు కానీ ఇది చూడలే అంట. ఆయనకు అవే నచ్చుతాయి అనుకుంటా. ఇంకా ఈ కారుకి వెనక పక్కన రేకుల్ని ఏలాడే తీసినారు డబ్బ సౌండ్ చేయడానికి. పెళ్ళైనాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ కారులో పోతారు, వీళ్ళు కూడా రిహార్సల్. వాడి అమ్మ అంటే మన దగ్గర బరాత్ పెట్టినట్టు ఇట్లా వాళ్ళ దగ్గర బ్యాండ్ కొట్టినకి ఉండరు కదరా, తీన్మార్ కొట్టికే. ఇదేం అదే పద్ధతిరా? తీన్మార్ వాళ్ళకి. అదే తీన్మార్ వాళ్ళకి. ఇదేదో బాగుంది. అది ఇక్కడోళ్ళు గాని లేదా భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు గాని మనం చెప్పేది చెప్తాము, కానీ ఎవరిని తగులుకుంటారు అనేది ఇంకా మనకు తెలీదు. తగులుకోవడమేంద్రా నాయన. వేటాడడం అంటాడు, తగులుకోవడం అంటాడు. మనం చెప్పేది చెప్తావా? వీళ్ళెందుకు చెప్తాడు? అసలు ఏం జరుగుతుందిరా? సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఈ మనతో పాటు ఎక్స్పీరియన్స్ చేయడం మన కేవీఎస్ కి ఎలా అనిపించిందో చెప్తాడు. ఎక్స్పీరియన్స్ ఏం చేసాను చెప్తాను. ఫన్ ఉండే, అంటే నేను ఇది వరకు వేరే కాల్స్ అటెండ్ అయ్యాను కానీ అది కొద్దిగా వేరే కాల్స్ అయ్యి ఫస్ట్ టైం ట్రోల్ ఛానల్లో వస్తే అది బేసిక్గా నాకు ట్రోల్స్ ఇష్టం, నేను చూస్తాను. సో నేను ఫస్ట్ ఇనిషియల్గా అడిగి నేనే యాక్షన్ నేను వస్తాను రా ఒకసారి అని. అండ్ ఛానల్ అయితే బాగుంది. అంటే ఇది నాకేం వాడు రికమెండ్ ఏం చేయలేదు, లేకపోతే ప్రమోట్ చేయమని ఏం చెప్పలేదు, నాకే ర్యాండమ్ గా దొరికింది. సో నేనే రీచ్ అవుట్ అయ్యేవాడిని. సో గైజ్ అండ్ అలాగే మన కేవీఎస్ టెక్ బడీస్ ఏదైతే ఛానల్ ఉందో దాని కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటది, వెళ్ళి చెక్ చేయండి. మనోడు టెక్ గురించి ఏ టాపిక్ వదిలాడు అనమాట. మావాడు అండర్ రేటెడ్ టెక్నికల్ గురించి. అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరో చక్కటి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు సెలవు.